కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి శివయ్య సేవలో తరించారు. అయితే లోక కళ్యాణాన్ని వీక్షించి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన సతీమణి కంది సాయి మనోహరెడ్డితో కలిసి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆదిలాబాద్ పట్టణంలో పాటు జైనత్ పేల మండలాల్లోని పలు ప్రసిద్ధికి చెందిన ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్వతీ పరమేశ్వరుల కరుణ కటాక్షాలు ప్రజలపై ఉండాలని, వారంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన భగవంతుని ప్రార్థించారు. ఆయా ఆలయాల కమిటీ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికి శాలువతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. ఆలయ కమిటీ సభ్యులతో పాటు భక్తులందరికీ కంది శ్రీనివాసరెడ్డి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన స్వయంభూ భక్తులకు ప్రసాదాన్ని వడ్డించారు. ఆయన వెంట డీసీసీపీ చైర్మన్ అడ్డి పోచారెడ్డి, జైనత్ జెడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మా సంతోష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆసెమ, నాగర్కర్ శంకర్, సునీల్, కోరెటి కిషన్, మానేష్ శంకర్, ఎల్మారామరెడ్డి, పోతన్న, నాగన్న, బాయిన్వర్ గంగారెడ్డి, అదేవిధంగా ఎల్ల పోతరెడ్డి తదితరులున్నారు. ओम नमः शिवाय शंभो शंकर हर बोलो हर हर महादेव हरि ओम अरे चिन्ना कलाकार गया నమస్కారాలు. పెద్ద మనుషులందరికీ, అన్నలు, కాకలు, మామలు అందరికీ కూడా నా నమస్కారం. ఆదిలాబాద్ ప్రజలకి, ఆదిలాబాద్ ఆడపడుచులకి, ఆడబిడ్డలకి, ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి. ఆ భగవంతుడు, ఆ పరమశివుడి దయ వల్ల సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు ఆ భగవంతుడు మన ఆదిలాబాద్ ప్రజలందరికీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకున్నాం. ప్రజలందరికీ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీ సమాజానికి స్వశక్తీకరణ, మోర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, అంటే మరిన్ని ఉపాధి పథకాలు, ఉపాధి ఉద్యోగాలు మహిళలకి లభించాలని, ఆ విషయంగా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా కృషి చేస్తుందని నేను మనస్ఫూర్తిగా ప్రభుత్వం తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున తెలియజేస్తా ఉన్నా. అట్లనే ఇక్కడ వెలిసినటువంటి పరమశివుడు ఈ దర్శనానికి ఎందరో మంది మహారాష్ట్ర నుంచి, అనేక ప్రాంతాల నుంచి, ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి, మహారాష్ట్ర నుంచి ఎందరో మంది భక్తులు సందర్శించుకుంటారు. ఈ శివరాత్రి పర్వదినాన, ఈ జాతర సందర్భంగా ఆ దేవుణ్ణి దర్శించుకోవడం నాకు ఎంతో
సంతోషదాయకం. మీకు ఒకటి చెప్పాలా, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆదివాసీల పార్టీ. మీకు బాగా తెలుసు, ఆదివాసీలందరూ కూడా ప్రతి ఊర్లో మన క్యాడర్ లేకపోయినా కూడా పొట్టు ఓట్లు గుద్ది కాంగ్రెస్ పార్టీ నన్ను దీవించారు. మీరందరూ కూడా మీ అందరికీ ఎంతో రుణపడి ఉంటాం. ఈ బాది గ్రామాన్ని అభివృద్ధి కూడా కట్టుబడి ఉంటాం.